ఒక 15 అంటే 50 లక్షలు వేసుకుందాం అంటే అక్కడ 3-4 లక్షలకే వస్తుంది. ఓ 13-30-40 లక్షల రూపాయల్లో తీసుకుని లోన్ కిందన ఒక కుటుంబాన్ని అక్కడ పెట్టేద్దాం, వాళ్ళకి బర్రెలు కొనిద్దాం, కోళ్ళు కొనిద్దాం. ఒక కుటుంబమో 2 కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిపోయి అక్కడ ఈ దీంట్లో మనకేం ఆదాయం ఆశించద్దు. ఆ గేదెలు పాలు అవి అమ్ముకుని ఆ కోళ్ళను అమ్ముకుని వాళ్ళు తినండి, ప్లస్ మనం నెలకింత జీతం ఇద్దాం. మనకు కావాల్సింది వ్యవసాయం చేసి పెట్టడం, వాళ్ళు మనమే ఇన్వెస్ట్ చేద్దాం. ఇవాళ అదేంది 10 పైసల వడ్డీ 15 పైసల వడ్డీలకు బ్యాంకులు వేసుకుంటున్నారు చాలా మంది. ఎంతమంది ముందుకు వస్తారండి ఇట్లా దొరికితే? వ్యవసాయ కూలీలు దొరికితే ఎంతో మంది ముందుకు వస్తారు. ఇప్పుడు మిగతాది ఏమైనా పండకపోవచ్చేమో కానీ కూరగాయలు పండించలేమా మెట్ట ప్రాంతంలోనైనా సరే? మనం సరిగ్గా ప్లాన్ చేసుకోవాలంతే, దగ్గర రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటే ఏమైనా పండించుకోవచ్చు అక్కడ. అది చెయ్యగలగాల. ఇది చెయ్యాలంటే కమిట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అరే 300-250 రూపాయలు డబ్బులు ఎత్తంటేనే ఉపాధి హామీకి మనిషి దొరకట్లే వాళ్ళ. 250 ఇస్తంటే రికార్డులు రాయించుకుని సంతకం పెట్టేసేసి డబ్బులు తీసుకుని పోతున్నారు. పని చేయరు వాళ్ళు, వేరే పని చేస్తారు. ఇక్కడేమో రికార్డు కోసం అని చెప్పి చేస్తున్నారు. అదే కదా పవన్ చెప్పిందైనా చంద్రబాబు చెప్పిందైనా ఎవరు చెప్పిందా దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చేయగలిగారా? ఇక్కడ ఈ P4 అదే గొడవ.